పార్ట్ 4 ఆచరణలో లా ఆఫ్ అట్రాక్షన్ LOA ఇన్ ప్రాక్టీస్. మీరు కోరుకున్న జీవితాన్ని నిర్మించాలంటే మీ ఆలోచనలు, భావాలు మరియు చర్యలను సమలేఖనం అలైన్మెంట్ చేయాలి. 1. ధన ఆకర్షణ అట్రాక్టింగ్ వెల్త్ అండ్ మనీ. డబ్బు అనేది కేవలం కాగితం లేదా సంఖ్య కాదు, అది ఒక శక్తి, ఎనర్జీ. డబ్బును ఆకర్షించాలంటే మీరు డబ్బు పట్ల మీకున్న నమ్మకాల వ్యవస్థను మార్చాలి. ధనంపై ఆలోచనలు మనీ మైండ్సెట్ షిఫ్ట్. లోటు నుంచి సమృద్ధికి. ఫ్రమ్ ల్యాక్ టు అబండెన్స్. నా దగ్గర డబ్బు లేదు లేదా నేను కొనలేను అని చెప్పడం మానుకోండి. బదులుగా నాకు కావలసినవన్నీ సమృద్ధిగా నా దగ్గర ఉన్నాయి లేదా నాకు ఎల్లప్పుడూ సరిపడా ధనం వస్తోంది అని చెప్పడం ప్రారంభించండి. ధనాన్ని ప్రేమించండి. డబ్బును ఒక సాధనంగా, స్వేచ్ఛకు మరియు మంచిని సృష్టించడానికి ఉపయోగపడే వనరుగా చూడండి. డబ్బును విమర్శించడం లేదా దాని గురించి చెడుగా మాట్లాడటం ఆపండి. ఇవ్వడం మరియు స్వీకరించడం. గివింగ్ మరియు రిసీవింగ్. మీరు దానం, టైదింగ్ లేదా సహాయం చేసినప్పుడు మీరు మరింత స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని యూనివర్స్కు తెలియచేస్తారు. ధనాన్ని సంతోషంగా ఇవ్వండి మరియు అంతే సంతోషంగా స్వీకరించండి. ధన ఆకర్షణ టెక్నిక్లు. ధన ధృవీకరణలు. మనీ అఫర్మేషన్స్. నేను ధనాన్ని ఆకర్షించే ఒక అయస్కాంతాన్ని. డబ్బు సులభంగా, సరళంగా మరియు ఊహించని మార్గాల ద్వారా నా దగ్గరికి వస్తోంది. 5. ఫిగర్ విజువలైజేషన్. ప్రతిరోజూ మీ బ్యాంక్ ఖాతాలో లేదా వ్యాలెట్లో మీరు కోరుకున్న డబ్బు ఉన్నట్లు స్పష్టంగా చూడండి. ఆ డబ్బుతో మీరు ఏమి చేస్తారో, బిల్లులు కట్టడం, పెట్టుబడి పెట్టడం, సహాయం చేయడం, ఆ భావాన్ని అనుభవించండి. బడ్జెట్ విజువలైజేషన్. మీ బడ్జెట్లో ఖాళీలు, లోటు చూడకుండా ప్రతి విభాగంలో ఇల్లు, రవాణా, ఆహారం, సరిపడా డబ్బు సమృద్ధిగా ఉన్నట్లు ఊహించుకోండి. 2. సంబంధాలను ఆకర్షించడం అట్రాక్టింగ్ రిలేషన్షిప్స్. LOA కేవలం వస్తువులను ఆకర్షించటం మాత్రమే కాదు, మీ జీవితంలో ప్రేమపూర్వకమైన మరియు ఆరోగ్యకరమైన సంబంధాలను, స్నేహితులు, భాగస్వాములు, కుటుంబ సభ్యులు ఆకర్షించడం కూడా. స్వీయ ప్రేమ సెల్ఫ్ లవ్ కీలకం. మీరు మీ గురించి ఎలా భావిస్తారో అదే శక్తిని మీరు ఆకర్షిస్తారు. మీరు ప్రేమకు, గౌరవానికి అర్హులని మీరు నమ్మాలి. ఇతరుల నుండి ప్రేమను ఆశించే ముందు మీపై ప్రేమను నింపుకోండి. అప్పుడు మీరు లోటునుంచి కాకుండా సమృద్ధి స్థితి నుండి ఇతరులను ఆకర్షిస్తారు. ఆకర్షణ టెక్నిక్లు. భాగస్వామి జాబితా పార్ట్నర్ లిస్ట్. మీరు కోరుకునే భాగస్వామి యొక్క భౌతిక లక్షణాల కంటే వారి లక్షణాలను, స్వభావం, నమ్మకాలు, భావోద్వేగ స్థిరత్వం వివరంగా రాయండి. మీరు ఆకర్షించాలనుకుంటున్న లక్షణాలను మీలో కూడా పెంచుకోవడానికి ప్రయత్నించండి. డేటింగ్ విజువలైజేషన్. మీరు మీ ఆదర్శ భాగస్వామితో సంతోషంగా, నవ్వుతూ మరియు సురక్షితంగా ఉన్నట్లు విజువలైజేషన్ చేయండి. వారిని ముట్టుకున్నప్పుడు లేదా వారితో సంభాషించినప్పుడు వచ్చే ప్రశాంతమైన అనుభూతిని సృష్టించండి. ప్రస్తుత సంబంధాలలో కృతజ్ఞత. మీ జీవితంలో ఇప్పటికే ఉన్న మంచి వ్యక్తుల కోసం కృతజ్ఞతాభావం వ్యక్తపరచండి. ఇది మీ జీవితంలో ప్రేమ యొక్క శక్తిని పెంచుతుంది. 3. ఆరోగ్యం మరియు శ్రేయస్సు హెల్త్ అండ్ వెల్బీయింగ్. మీ ఆరోగ్యం మీ ఆలోచనలచే ఎక్కువగా ప్రభావితమవుతుంది. అనారోగ్యంపై దృష్టి పెట్టకుండా సంపూర్ణ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం LOAలో కీలకం. శరీరం పట్ల సానుకూలత. వ్యాధిని కాకుండా ఆరోగ్యాన్ని మాట్లాడండి. నాకు జలుబు పోవాలి అని కాకుండా నేను ప్రతిరోజూ ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉన్నాను అని చెప్పండి. శరీరాన్ని అభినందించండి. మీ శరీరం మీకోసం చేస్తున్న అద్భుతమైన పనులకు కృతజ్ఞతలు చెప్పండి. ప్రతి భాగం సరిగ్గా పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పండి. వైద్యం విజువలైజేషన్ హీలింగ్ విజువలైజేషన్. మీ శరీరం యొక్క ప్రతి కణం ఆరోగ్యంగా, తేజోవంతంగా మరియు స్వస్థతతో నిండినట్లు చూడండి. మీకు శక్తివంతమైన ఆరోగ్యం ఉన్నట్లు భావోద్వేగంతో అనుభూతి చెందండి. 4. సవాళ్లు మరియు నిలకడ ఛాలెంజెస్ మరియు కన్సిస్టెన్సీ. LOA అనేది ఒకసారి చేసే పని కాదు, ఇది నిరంతర సాధన. ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడం ముఖ్యం. అనుమానాలు మరియు భయాన్ని నిర్వహించడం. గుర్తించి వదిలివేయండి.
మీకు అనుమానం లేదా ప్రతికూల ఆలోచన వచ్చినప్పుడు దాన్ని గుర్తించండి. ఓహ్, అది ఒక పాత ఆలోచన మరియు దానిపై దృష్టి పెట్టకుండా వెంటనే మీ దృష్టిని కృతజ్ఞత లేదా సానుకూల ధృవీకరణకు మార్చండి. బ్రేక్ తీసుకోండి. మీ కోరిక నెరవేరడం లేదని మీరు నిరుత్సాహపడితే ఆ కోరికపై పట్టును కొంతసేపు వదిలివేయండి. లెట్టింగ్ గో. విశ్రాంతి తీసుకోండి. విరామం తర్వాత మీరు కొత్త శక్తితో తిరిగి రాగలరు. స్ఫూర్తిదాయకమైన చర్య, ఇన్స్పైర్డ్ యాక్షన్ యొక్క ప్రాముఖ్యత. యూనివర్స్ మీకు అవకాశం లేదా సమాచారాన్ని ఇస్తుంది, కాని దాన్ని ఉపయోగించుకోవలసిన బాధ్యత మీదే. మీరు కోరుకున్న ఉద్యోగం కోసం దరఖాస్తు చేయకుండా అది మీ దగ్గరికి రాదు. స్ఫూర్తిదాయకమైన చర్యలు సులభంగా మరియు సహజంగా అనిపిస్తాయి. వాటిని వాయిదా వేయకండి, వెంటనే చర్య తీసుకోండి. నిలకడ. కన్సిస్టెన్సీ. నిరంతరం, ప్రతిరోజూ కొంత సమయాన్ని విజువలైజేషన్, కృతజ్ఞత మరియు ధృవీకరణల కోసం కేటాయించండి. మీరు నిలకడగా మీ శక్తి తరంగాన్ని పెంచినప్పుడే ఎలోఏ అద్భుతాలు చేస్తుంది. తుది ముగింపు. ఎలోఏ అనేది మీ జీవితాన్ని మార్చే ఒక శక్తివంతమైన నియమం. ఇది మ్యాజిక్ కాదు, కాని మీ ఆలోచనలు, భావాలు, నమ్మకాలు మరియు చర్యలను ఒకే శక్తి తరంగానికి సమలేఖనం చేసే ఒక క్రమమైన ప్రక్రియ. ధైర్యంగా మీ కోరికలను అడగండి, వాటిని పూర్తిగా నమ్మండి మరియు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి.